డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వగానే అయిపోద్దా? డబ్బులు తీసుకుని ఎక్కడికి పోవాలి వీళ్ళు? అక్కడ జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు, మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే గనక గుడారాలు వేసుకొని ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత సుమారు 6 నెలల టైం ఇవ్వాలి. వాళ్ళకి టైం ఏముంది, పోతా ఉంటున్నారు కదా, కాదంటలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టులలో వెలుగొండ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. ఈ మార్కాపురం ఏరియా అంతటిని కూడా కరువు పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది. అది ఈ నెల 24న నీళ్లు వదలాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఇదే సమయంలో అక్కడ ఉన్న నిర్వాసితులు మాత్రం తమ సమస్యలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఆల్రెడీ తొలి విడతగా 318 కోట్లు, ఇప్పుడు లేటెస్ట్గా 200 కోట్లు ఇచ్చింది. అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట గవర్నమెంట్ నుంచి. అలాగే R&R ప్యాకేజీ సరిగ్గా అమలు చేయలేదు. అక్కడ కాలనీలు పూర్తిగా అంటే అన్ని సౌకర్యాలతో రెడీ కాలేదు కాబట్టి మేము వెళ్ళడానికి టైం లేదు, ఇమీడియట్గా ఖాళీ చేయమంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత కనీసం 6 నెలలు గ్యాప్ ఇవ్వాలి. అలాంటిది ఇమీడియట్గా మమ్మల్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇబ్బందిగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు చెప్తున్నారు. అలాగే ఆ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు, రైతు సంఘం అధ్యక్షులు ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఒక 6 నెలల టైం ఇవ్వండి అని చెప్పి. బట్ ప్రభుత్వం అది వినే పరిస్థితి కూడా ఏం కనిపించట్లేదు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవ పరిస్థితులు ఏంటనేది వాళ్ళ మాటలను వినే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ఏం సార్ ఈ సమస్య ఏంటి? ఇప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు సడన్గా ఈ వివాదాలు ఏంటి? మార్కాపురం సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ప్రధానమైనటువంటి రాజకీయంగా దాన్ని లబ్ధి కోసం వాడుకున్నారే తప్ప నిజమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాల. అయితే ఈరోజు ఏదైతే ప్రాజెక్టు పూర్తయింది వెంటనే నిర్వాసితులందరూ కూడా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో అధికారులందరూ కూడా నిర్వాసితుల మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు నిర్వాసితులపైన మీరు తక్షణమే ఖాళీ చేయాలి అనేది ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వాదన. కానీ నిర్వాసితులకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్క సమస్యను కూడా ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. R&R కింద ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఒక్క పునరావాస కేంద్రంలో కూడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కేవలం ప్లాట్లు మాత్రం వేశారు, రోడ్లు వేశారు, వీధి లైట్లు కూడా బిగించలేదు, కనీసము స్తంభాలు వేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క పునరావాస కాలంలో ఒక కాలనీలంట కూడా కట్టలేదు. కారణము మీకు అమౌంట్ ఇస్తున్నామనే పేరుతోటి ఈరోజు ఒక్క కాలనీలు కూడా పునరావాసం కల్పించలేదు. అయితే పునరావాస కాలనీ కల్పించకుండా ఇచ్చిన వాళ్ళుగా అయిన డబ్బులు ఇచ్చి ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత సుమారు 6 నెలల టైం ఇవ్వాలి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఏదైతే నిర్వాసితుడు ఉన్నారో లేదు R&R పునరావాసం కల్పించాలో వారికి ఈరోజు అమౌంట్ ఇస్తే సుమారు 6 నెలలు టైం ఇవ్వాలి. 6 నెలల టైం తర్వాత వాళ్ళను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలా. ఎందుకంటే వాళ్ళు మీరు ఏదైతే ఇచ్చినటువంటి అమౌంట్కు వాళ్ళు పునరావాసం ఏర్పాటు చేసుకోవాలి, ఇళ్ళు కట్టుకోవాలి, వాళ్ళకు సంబంధించిన గేదెలు అట్లాగే పశువులు లేదా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఖాళీ చేయమని మీరు ప్రభుత్వం ద్వారా చెప్పాలి. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయట్లేదు. గవర్నమెంట్ 200 కోట్లు ఇస్తుంది. ఈ రోజే గవర్నమెంట్ 200 కోట్లు వేసినారని మీ ద్వారా తెలుస్తూ ఉంది. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఇంకా 600 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ 2019 లెక్కల ప్రకారం ఇవ్వాలి. గతంలో 300 కోట్లు ఇచ్చింది, ఇంకా 600 కోట్లు ఇవ్వాలి. ఈ 600 కోట్లలో ఈరోజు మీ ద్వారా 200 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఈ 200 కోట్లు సరిపోవు, ఇంకా 400 కోట్లు ఇస్తే కానీ ఏదైతే 2019 ప్రకారము R&R ప్యాకేజీ మీద ఫైనల్ చేసినటువంటి 7,000 మంది నిర్వాసితులకు అమౌంట్ చేరుతాయి. అమౌంట్ చేరిన తర్వాత అందరినీ ఖాళీ చేయించాలంటే సుమారు 6 నెలల టైము ఇవ్వాలా. ఈ 200 కోట్లతోటే నిర్వాసితుల సమస్య పరిష్కారం కాదు. ఒక నిమిషం. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్ట్రీ ఈరోజు ప్రకటించారు పొద్దున్న, ఆల్రెడీ మొదటి విడతలో 2,560 మంది నిర్వాసిత కుటుంబాలకు 318 కోట్లు ఇచ్చేసాం. ఈరోజు 1,600 మందికి 200 కోట్లు ఇస్తాం. సో ఇది కాకుండా ఇంకా రావాలా? ఇంకా రావాలి. అది ఆ 600 ఏదైతే మొన్న 318 కోట్లు, ఈరోజు 200 కోట్లు, మొత్తం కలుపుకుంటే 518 కోట్లు, ఇంకా 400 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. మొన్న ఇచ్చినటువంటి 2,500 మంది, ఈరోజు ఇచ్చిన 1,600 మంది, మొత్తం కలిపితే 4,001 మంది, ఇంకా 3,500 మందికి ఇంకా పునరావాసము R&R ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమౌంట్ మీరు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇచ్చారో అమౌంట్ ఇచ్చిన తర్వాత 6 నెలలు టైం ఇస్తే నిర్వాసితులందరూ కూడా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో పాయింట్, నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 7 కాలనీల్లో
4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతుల పనులు 100% పూర్తయ్యని చెప్తున్నారు. 100% నిజమనేది? 100% అంటే ఏదైతే 4 కాలనీలు ఉన్నాయో పునరావాస కాలనీలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేశారు, అట్లాగే సైడ్ కాలువలు కట్టారు, వీధి స్తంభాలు విద్యుత్ స్తంభాలను వేశారు, బోర్లు వేశారు. కానీ ఈరోజు అవన్నీ కూడా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవి కేవలం 4 కాలనీల్లో చేస్తే సరిపోదు, ఇంకా 3 కాలనీల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నంచర్లకు సంబంధించినటువంటి కాలనీలు అలాంటి సౌకర్యాలు చేయలేదు, అట్లాగే గొట్టిపడే సంబంధించి కనీసం ప్లాట్లు కూడా చూపించలేదు. వీళ్ళకు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత కొంత టైం ఇస్తే వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత మీరు ఖాళీ చేయమంటే బాగుంటుంది. దీంతో పాటు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఖాళీ చేయమని చెప్తుందో గత 6 నెలల క్రితమే చెప్పి ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు వారందరూ కూడా వ్యవసాయము చేశారు, పత్తి మిర్చి లాంటి పంటలు వేసున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పంట స్థాయికి వచ్చినటువంటి పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రైతు ఈరోజు అదే రేపో మాపో ఖాళీ చేసి వస్తే ప్రతి ఒక్కరు లక్షల రూపాయల్లో నష్టపోయేటువంటి రైతులు కూడా ఉన్నారు. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఈరోజు ఖాళీ చేయమంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే మూగజీవులు ఉన్నాయో, జీవదానం ఉందో, గొర్రెలు బర్రెలు మేకలు ఇలాంటి అన్నిటిని కూడా సగం రేటుకు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళు వాటిని తోలుకొని ఎక్కడికి పోవాలి, ఏ ఊరికి పోవాలా, ఎక్కడ పునరావాసం ఉండాలి, ఏ ఊరిలో ఆశ్రమం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ముంపు గ్రామాల వాళ్ళంతా బయటకు వచ్చి ఇతర గ్రామాలకు వెళ్తే కనీసం ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో లేదు, ఇల్లు ఖాళీ కూడా లేవు. అది ఈరోజు నిర్వాసితులకు వచ్చినటువంటి ప్రధానమైన సమస్యగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ 6 నెలల గ్యాప్ అనేది రూలా లేక మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా? రూల్ ఇది. భూసేకరణ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఖచ్చితంగా దాంట్లో ఇచ్చినటువంటి జీవోలో రూల్ ఉంది. వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కలిసేటువంటి వాళ్ళు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రూల్నే ప్రభుత్వమే అమలు చేయట్లేదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం. మీరు మంత్రిని కలిసారా దీనిపై? ఈ విషయం మీద మా బృందం కలిసిన తర్వాత కూడా ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానని చెప్పాడు. కానీ క్లారిటీ అయినటువంటి సమాధానము ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవ్వలేదనేది మాకున్నటువంటి అభిప్రాయం. చెప్తానే ఉన్నారు, వాళ్ళు డేట్లు నిర్ణయించి 24 ట్రయల్ రన్ 27 నీళ్లు వదులుతామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పటికి కూడా 600 కోట్లు రైతులకు ఇవ్వాలి, ఆ ప్రజానీకానికి చెల్లించాలి. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వగానే అయిపోద్దా? డబ్బులు తీసుకొని ఎక్కడికి పోవాలి వీళ్ళు, ఎక్కడ ఉండాలా? R&R ప్యాకేజ్ కాలనీలు కాల, ఇళ్ళు లేవు, ఏ కాలనీలు ఎక్కడికి పోయి ఉండాలి వీళ్ళు పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? 4 కంప్లీట్ అయిపోయి ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి అన్నారు. కంప్లీట్ కావటం అంటే కనీసం కూడా ఉండటానికి నివాసయోగ్యంగా ఉండాలి కదా. ఒకటి ఉంటే ఒకటి లేదు, నివాసయోగ్యంగా ఉండాలి కదా. రెండోది వీళ్ళకి ఎక్కువ గొర్రెలు, ఆవులు, గేదెలు, రకరకాల ఈ జీవాలు ఎక్కువ. ఇప్పుడు వాటితో బతకాలి వెళ్ళి, ఎందుకంటే ఇంకా పొలం లేదు, పొలం మునిగిపోయింది. అయితే కొద్దిగా స్టార్టింగ్లో ఎప్పుడు 20 ఏళ్ళ నాడు కొద్దిగా డబ్బు ఇచ్చారు. అందుకని దీని బతుకు తెరువు కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయకుండానే కొద్దిగా టైం తీసుకొని 30 ఏళ్ళు మీరు అలా సులువుగా ఉన్నవాళ్ళు 30 రోజుల్లో అంత హడావుడి అవసరం ఏంటండి? 30 ఏళ్లలోగా ఉన్నవాడు 30 రోజుల్లో అంత హడావుడి దీనికి? ఇది వాళ్ళకి టైం ఏమండి, పోతామంటున్నారు కదా, కాదంటలేదు కదా. వాళ్ళు మానవతా దృక్పథంతో మీకు కాలనీలు పూర్తి చేయండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు పేమెంట్ అంతా చేయండి. పిల్లలకు స్కూళ్ళు చూడండి, ఆసుపత్రులు చూడండి, అవన్నీ సెటిల్మెంట్ చేసుకుంటూ 6-7 నెలలు పోతారు. మళ్ళీ ఎదురు వెళ్ళడం ఉండలేదు కదా. అందుకని మానవతా దృక్పథం దాన్ని చూసి ఆ రకమైన ప్రజల కోరికను మన్నించమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతాం. ఈ నష్టపరిహారం డబ్బు ఇస్తున్నారు కదా, దీంట్లో ఇవన్నీ ఉండవా సార్? పశువులకు సంబంధించి కానీ వీటికి సంబంధించినటువంటి నష్టపరిహారం అందులో ఉండదా? ఏముండవండి, అందుట్లో ఏముండవు. ఇప్పుడు పశువులు చూసే మన సమూహం వెళ్తే 50,000 రూపాయలు ఉన్న పశువు 5-6 వేలకు అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎడిదిరిగి వెళ్తారు కదా. మరి ఇవన్నీ అమ్ముకుంటే వాడు రేపు పొద్దున వెళ్ళి ఎట్ట బతకాలా? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనమాట. మంత్రిని కలిసారా సార్? మంత్రులు ఏమైనా కలిసారు? ఈ మంత్రి గారిని 4 సార్లు కలిసాం. ఈ మంత్రి గారిని అక్కడ ప్రజలు రామానాయుడు గారిని అక్కడ 5-6 గంటలు ఎదురు చూసి నిలవేశారు. ఆ రకంగా ప్రభుత్వం వైపు నుంచి ఏంటంటే చూస్తాం అంటున్నారు. ఇక్కడ చూడాల్సింది, అర్జెంటుగా చూడాల్సింది వాటర్ ఇచ్చేది టైం ఒక 6 నెలలను పోస్ట్పోన్ చేసి ఇవన్నీ సెటిల్ చేసి మీరు ఆ రకంగా ఏర్పాటు చేయ వాళ్ళు సహకరిస్తారు. కడతా ఉన్నారు.
ఈ కడుతున్న సందర్భంగా నీళ్లు వదులుతాము, మీరు ఈ 11 గ్రామాల వాళ్ళు వెళ్ళిపోవాల్సిందనేది ఒక డెడ్ లైన్ పెట్టారు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, మొన్న నిమ్మల రామనాయుడు గారు కూడా పోయారు. మేము ఒకటే చెప్తున్నాము, ఏదైతే ప్రాజెక్టు నిర్మిస్తున్నారో ప్రాజెక్టులు మేము వ్యతిరేకం కాదు. ప్రాజెక్టులు ఉండాలా, నీళ్లు సమృద్ధిగా ఉండాలనేది కూడా ఎవరమైనా కొనుక్కుంటామో. ప్రాజెక్టులు కడితే రైతాంగం కూడా బాగుపడుతుంది. అందుకు కాబట్టి ఇప్పటికి ఏదైతే ప్రాజెక్టు కడుతుంటే ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు కొన్ని గ్రామాలు పోతాయి, ముంపుకు గురవుతాయి. అది వాస్తవం కూడా. ప్రాజెక్టుకు ముంపుగా అయ్యే గ్రామాలకు వాళ్ళకు వసతులు కల్పించాలి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మాత్రం పునరావాసం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది. అందుకు ఇప్పుడు ఆగమేఘాల మీద 24వ తేదీన నీళ్లు వదులుతా, మీరందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పారు. అక్కడ జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు, మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే గనక గుడారాలు వేసుకొని ఉండండి అని చెప్తున్నారు. చూపించారా? ఎక్కడ చూపించలేదు. కొన్ని చోట్ల చూపించినారట. చూపించాల్సిన ఏది స్థలాలు చూపించాలా, ప్రభుత్వమే ఇల్లు కట్టించాలా, ఆ కట్టించిన చోట వాళ్ళకు రోడ్లు కల్పించాలి, మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు, కరెంటు ఇలాంటివన్నీ చూపించిన తర్వాతనే వాళ్ళందరినీ ఎవరైతే నిర్వాసితులనో వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పాలా. ఇవన్నీ ఏమీ వసతులు కల్పించకుండా మీరు ఖాళీ చేయమంటే ఎట్లా, మీకు ఏ హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు గ్రామాల్లో ఏదైతే వాళ్ళు ఉన్నారో అదే వాతావరణం అక్కడ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, ఆ అధికారులది. అధికారులు కూడా జిల్లా కలెక్టర్ ఏమంటున్నాడు, మీరు గుడారాలు వేసుకుని ఉండండి అని చెప్తున్నారు. అందుకే కలెక్టర్ కూడా మేము చెప్తున్నాం మహిళా సంఘంగా రాష్ట్ర కమిటీ తరఫున, అయ్యా కలెక్టర్ గారు, మీరు బంగ్లాలో ఉంటున్నారు, అదే బంగ్లాలో కాకుండా 4 రోజులు గుడారం వేసుకొని ఉంటే మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. మీరు బంగ్లాలో ఉండొద్దండి. బంగ్లాలో ఎందుకు ఉంటారు? నిర్వాసితులను అక్కడ గుడారాలు వేసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు కదా, ఉండండి అని చెప్తున్నారు. మీరు వచ్చి 4 రోజులు కాపురం ఉండండి, ఏ వసతులు లేకుండా. మరి బంగ్లాలో ఎందుకు ఉంటున్నామని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ డెడ్ లైన్ పెట్టకుండా ఏదైతే ప్రజలు నిర్వాసితులున్నో వాళ్ళకు పూర్తిగా సహకారాలు అందించి, వాళ్ళకి ఏదైతే స్కూల్స్ కానీ, లేదంటే రోడ్లు కానీ, ఇల్లులు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు, ఇవన్నీ వసతులు కల్పించిన తర్వాతనే వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులో వాళ్ళని అప్పుడు ఖాళీ చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కాదు, ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందే బలవంతంగా ఉంటే కనుక ఆ వెలిగొండ నిర్వాసితులకు 5వ రాష్ట్ర కమిటీ తరఫున అందరు మహిళలందరం కలిసి వాళ్ళకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.